హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తున్నానండి. ఏం చేస్తున్నారు? ఈరోజు లంచ్లో మీ స్పెషల్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఏం కర్రీస్ చేశానో మీకు చూపిస్తాను. ఓకేనా? చూసేద్దాము రండి. వేడివేడిగా గోరుచిక్కుడుకాయ ఫ్రై, దీని కాంబినేషన్ వచ్చేసి టమాటో చారు. గోరుచిక్కుడుకాయ ఫ్రై విత్ టమాటో చారు, ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీస్ చాలా సింపుల్ అనమాట. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి నేను చేసే ఏకైక కర్రీ ఏదన్నా ఉందంటే అది ఇదే అనమాట. అంత ఈజీ అనమాట చేసుకోవడం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి అయితే ఇది చాలా చాలా నచ్చుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆ రెసిపీస్ ఏంటో మీకు చూపిస్తాను. ఓకే, ముందుగా గోరుచిక్కుడుకాయలని సన్నగా కట్ చేసి పెట్టుకుని నీట్గా కడిగి ఇలా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి 4 రెమ్మల వెల్లుల్లిని కచ్చాబెచ్చాగా దంచుకుని కొంచెం చిటికెడు పసుపు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా. ఇప్పుడు దీంట్లోకి ఏం చేస్తామంటే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అవుతున్నప్పుడే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయని, దాంట్లోని వాటర్ అంతా సపరేట్ చేసి ఇలా స్ట్రెయిన్ చేసి ఆ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసినాక టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఉడికించేటప్పుడే కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు టేస్ట్కి సరిపడంత సాల్ట్, కారం వేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇలా 5 మినిట్స్ కుక్ అయిపోయినాక దీంట్లో కొంచెం కొబ్బరి పొడిని వేసుకుని, కొబ్బరి తురుము లేదా కొబ్బరి పొడి ఏదో ఒకటి యాడ్ చేసుకోండి, బాగుంటుంది, ఏదైనా పర్లేదు. ఆల్రెడీ కుక్ అయినవే కాబట్టి ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చూసారు కదా వేడివేడిగా ఎంత బాగుందో. ఇప్పుడు టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ. ఈ టమాటా ప్యూరీ ఎలాగా అంటే ఒక 3 టమాటోస్ని తీసుకుని సన్నగా కట్ చేసుకుని దాంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. దాన్ని మసాలాలో వేసేసినాక మొత్తం ఒకసారి మిక్స్ చేసి టేస్ట్కి సరిపడంత ఉప్పు, కారం వేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా ఒక 10 మినిట్స్ తర్వాత మన టమాటా రసం అయితే చక్కగా కుక్ అయింది. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. చూసారు కదా మన టమాటా రసం అయితే చాలా సింపుల్ చేసుకోవడం, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా ఈరోజు మన కర్రీస్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.